నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. న్యూజిలాండ్ మండలం ముక్కెళ్లపాడు గ్రామంలో ప్రభుత్వము సర్వే నంబర్ 783-784 గతంలో పేదలకు పీకే పట్టాలని బీ ఫామ్లు కొందరికి ఇచ్చారు. నాటి నుండి నేటి వరకు అవి సాగు చేసుకుని వారు జీవిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఏడీ గారు, తహసీల్దార్ గారు ఈ భూములు మిలిటరీ వాళ్లకు కేటాయించారు. వారికి భూమి చూపించడానికి మేము వచ్చాము. మీ దగ్గర కాగితాలు ఉంటే ఎంఆర్ఓ గారికి పెట్టుకోండి, ఖాళీ ఎక్కడుంటే అక్కడ కేటాయిస్తారు. భూమి తీసుకునే వాళ్ళు మీకు క్రేన్లు వగైరా సప్లై చేసి సహకరిస్తారు అని ముక్కెళ్లపాడు వీఆర్ఓ బాలకిషోర్ రైతులతో మాట్లాడారు. రైతులు మాత్రం ప్రభుత్వం మాకు భూమి ఇచ్చింది కాబట్టి ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాము అని తెలియజేశారు. తహసీల్దార్ బలవంతంగా రైతులను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ వద్ద ప్రజా సంఘాలు రైతులు ధర్నా చేసి గ్రీవెన్స్ సెల్లో ఏఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారి చేత విచారణ జరిపిస్తామని ఏఓ గారు తెలియజేశారు. న్యూజిలాండ్ రెవెన్యూ అధికారులపై విచారణ జరపాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో రైతులు శివాజీ రామ్జీ, శివాజీ హనుమంతరావు, శివాజీ మారుతీరావు, శివాజీ అరుణ్ కుమార్, శివాజీ సుహాస్ని, శివాజీ ప్రసన్న, శివాజీ భవానీ తదితర బాధిత రైతులు మరియు ప్రజా సంఘాల నుండి పీడీఎం అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్ అలీ, జి రామకృష్ణ, వైబీసీ నాయకుడు బాలుగున్నల శ్రీనివాసరావు, దళిత నాయకుడు థామస్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామంలో రైతులకి గతంలో సుమారు ఒక 10 మంది రైతులకి ఒక 20 ఎకరాల దాకా ఇచ్చారు. 180 ఎకరాల్లో 160 ఎకరాల దాకా ఖాళీగానే ఉంది. మిలిటరీ వాళ్ళకి, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి భూములు ఇస్తున్నామనే పేరుతోటి ఎక్కడెక్కడ వాళ్ళనో పోగు చేసుకొచ్చి రెవెన్యూ వాళ్ళు అక్కడ గద్దలాగా వాళ్ళు పట్టాలు ఇచ్చినటువంటివి, బీఫారాలు ఇచ్చినటువంటి రైతులు ఖాళీ చేసి వెళ్ళండి, మీరు అర్జీలు పెట్టుకోండి, మీకు వేరే చాటిస్తారు, మీకు ఇచ్చినటువంటివి బాగా లేకపోతే బాగు చేయించే బాధ్యత ఎవరిదంటే ఇప్పుడు మేము పట్టాలు ఇచ్చే వాళ్ళది. అంటే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఈఆర్ఓ కూడా ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి న్యూజిలాండ్ల ఎంఆర్ఓ కావచ్చు, న్యూజిలాండ్ల సర్వేర్లు, అక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓల మీద విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. రైతుల భూములు రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి కట్టబెట్టే చర్య అనేది చాలా దుర్మార్గమైంది. తక్షణమే దాన్ని రద్దు చేయాలని, పైగా ఈఆర్ఓ మాట్లాడుతూ ఏడీ గారి కానించి మాకు లిస్ట్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏడీ గారిని కూడా యాడ్ చేశాడు. అంటే ఈ కుంభకోణంలో ఇంకా ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా కొంతమంది ఉన్నట్లుగా అర్థమవుతుంది. దీని మీద ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడ్డ రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకొని పేద రైతుల్ని న్యాయం చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతులకి శివాజీ సుబ్బయ్య, శివాజీ చిలకయ్య, ఇంకా అనేక మంది రైతులకి తలా 2 ఎకరాల చొప్పున గత 40 ఏళ్ల కిందట ప్రభుత్వం వారు డీకే పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళతో పాటు వాళ్ళ వారసులు ఇప్పుడు ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో నూజెండ్ల మండల రెవెన్యూ అధికారులు ఈ భూములు మిలిటరీ వాళ్ళకి ఇచ్చాము, మీరంతా ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఇబ్బందుల రీత్యా ఈ రైతులు వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి జీబీ ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్ళడంతో జీబీ ఆంజనేయులు గారు కూడా స్థానిక రెవెన్యూ అధికారులను ఈ రైతుల జోలి మీరు రావద్దు, మిలిటరీ వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకా పక్కనుంది కదా ఆ భూమి ఇవ్వండి, ఈ రైతులను ఇబ్బందులు పెట్టద్దని చెప్పడం జరిగింది. అయినా కానీ ఎలాంటి ఆదేశాలు మాటలు లెక్క చేయకుండా రెవెన్యూ అధికారులు ఇంకా ఇబ్బందులకు గురి చేస్తానే ఉన్నారు. ఈ ఇబ్బందులు మానుకోవాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే నూజెండ్ల రెవెన్యూ అధికారులు అంటే భూములు మిలిటరీ వాళ్ళకి ఇచ్చాము అని చెబుతున్నారు, కానీ మిలిటరీ వాళ్ళు అయితే భూముల జోలి మేము రాము, మాకు భూములు అమ్మి పెడితే